డైలీ ఎన్ని అవర్స్ అనేది వర్క్ జరుగుతుంది మేడం? ఎన్ని అవర్స్ నేర్పిస్తారు డైలీ? అంటే ఇప్పుడు నాలాగా వేరే కోచింగ్లలో 2 hours నేర్పిస్తున్నారు. ఓకే. కానీ మన 2 hours లో వాళ్ళు రావటానికి వాళ్ళంతా అద్దుకోవటానికి అదంతా వాళ్ళు అందులోనే 1/2 hour వెళ్ళిపోతుంది. వాళ్ళంతా రెడీ అవ్వటానికి అన్ని 1/2 hour వెళ్ళిపోతుంది. 1.5 hour లో ఏం రాదు అసలు. పే అంటే నేనేమంటున్నా 4 hours పెట్టుకోవాలి. 4 hours లో అంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది. ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళకి అర్థం అవుతుంది, తొందరగా కూడా నేర్చుకోగలుగుతారు. వాళ్ళు ఎక్కడి నుండో దూరం నుండి వస్తారు. అంత దూరం నుండి వచ్చి 2 గంటలలో వాళ్ళకి ఏం రాదు అసలు. అంత దూరం నుండి వచ్చినప్పుడు వాళ్ళకి 4 గంటల టైం ఉంటే మంచిగా నేర్చుకుంటారని నా ఒపీనియన్. ఓకే. వాళ్ళ కోసం ఏమంటారు, వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేయాలి, మంచి వర్క్ నేర్పియాలనేది మీ ఒపీనియన్. ఓకే. ఇప్పటి వరకు ఎంత మందిని ట్రైన్ చేశారు మరి మీరు? కనీసం నేను 2-3,000 మెంబర్స్ కి చేసినాను. ఓకే. అందరు బోటికి పెట్టుకున్నారు, కొందరు జాబ్ చేసుకుంటున్నారు, కొందరు ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటున్నారు. ఓకే. మా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు నాకు ఫాలోలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అందరూ చాలా మంది నేర్పించినారు. వాళ్ళు నా స్టూడెంట్స్ కూడా కోచింగ్ ఇచ్చిండ్రు కొంతమందికి. నా స్టూడెంట్స్ నీ స్టూడెంట్స్ కూడా వేరే వాళ్ళ కోచింగ్ ఇచ్చిండ్రు. అవును. నైస్. అంటే మీ త్రూ ఒక ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంట్లోనే కూర్చునే వాళ్ళకి ఏంటంటే డిజైనింగ్ ఇంట్లో అయినా స్టిచ్ చేసుకుంటే కొంచెం అన్నా సంపాదించుకోవచ్చు అని కూడా అలా కూడా ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే లేడీస్ టైలరింగ్ అనేది లేడీస్ మాత్రమే కాదు, జెంట్స్ కూడా చేస్తుంటారు. మరి జెంట్స్ కి కూడా ఇక్కడ కోచింగ్ ఇస్తారా? వాళ్ళకు కూడా ఇస్తాము. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జెంట్స్ ఇస్తారు, వాళ్ళ కోసము మేమేమి ఇవ్వము లేడీస్. ఓకే. కానీ ఇక్కడ ఫెసిలిటీ ఉంది కానీ జెంట్స్ తోనే మీరు కోచింగ్ ఇప్పిస్తారు వాళ్ళకి. కానీ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అబ్బాయిలు కూడా వచ్చి ఇక్కడ మీరు టైలరింగ్ నేర్చుకోవచ్చు, కంప్లీట్ గా డిజైనింగ్ అనేది నేర్చుకోవచ్చు. నైస్. చాలా బాగుంది మేడం. ఎందుకంటే చాలా మంది ఏంటంటే లేడీస్ కోచింగ్ సెంటర్ లో ఉంటాయి ఎక్కడ చూసినా కూడా, కానీ జెంట్స్ కి కూడా ఈ ఫెసిలిటీ ఉందన్నమాట. మీరు ఏ బొటిక్ లో చూసినా, పెద్ద పెద్ద షాపులలో చూసినా కూడా ఎక్కువ మాత్రం జెంట్సే చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే హిందీ వచ్చిన మనకి హిందీ ప్లస్ తెలుగు 2 లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకు కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ ఆపర్చునిటీ కూడా చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దు. నియర్ బై సుచిత్ర, జీడిమెట్ లా కానీ ఎక్కడి నుంచి అయినా మనకి డైలీ 4 hours వితిన్ 2 months లో నేర్చుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మీకు వచ్చే వరకు కూడా నేర్పిస్తారనమాట. చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు అస్సలు మిస్ చేసుకోవద్దు. మేడం, మార్కెట్ లో చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, మరి ఎందుకు మీ కోచింగ్ సెంటర్ కి రావాలి కొత్తగా కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు? చాలా మంది కోచింగ్ సెంటర్లలో ఏంటంటే న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ నుంచి వెళ్ళి నేర్పిస్తూ ఉంటారు. అంటే హేమింగ్ దగ్గర నుండి హేమింగ్, హుక్స్, కాజా నుంచి వెళ్ళి కటింగ్, తర్వాత ఫిట్టింగ్ అవన్నీ నేర్పిస్తుంటారు. ఇక్కడ చాలా మంది ఏంటంటే లేడీస్ ఇంట్లో కుట్టుకున్న వాళ్ళు, కొందరు విలేజ్లలో నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. సిటీకి వచ్చి ఏ బోటిక్ లో పని చేయలేకపోతారు. ఎందుకంటే సిటీ ఫినిషింగ్, విలేజ్ ఫినిషింగ్ చాలా తేడా, చాలా అంటే చాలా తేడా. ఇప్పుడు సిటీలో కుట్టిన దానికి తేడా కాబట్టి మనము విలేజెస్ ఏంటంటే ఇలాంటి మిషనరీ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇవి సీవింగ్ మిషన్స్, ఇవి యూజ్ చేస్తుంటారు. దీనిపైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి మాక్సిమం. నాకు తెలిసి ఉన్న బొటిక్స్ లో ఏంటంటే ఇలాంటి మిషనరీ యూజ్ చేస్తారు. సో దీనికి డిఫరెన్స్ ఉంటుందా? ఈ మిషన్ ఏంటంటే చిన్న మిషన్ అంటారు. ఇది విద్య, ఉషా, అవి చిన్న మిషన్స్ ఉంటాయి. ఇవేంటంటే 10,000 ఉంటాయి మిషన్స్. మనం ఊర్లలో ఫస్ట్ ఇవే మిషన్లు ఉండే, మేము నేర్చుకున్నప్పుడు కూడా ఇవే ఉండే. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీస్ అంతా కొత్తగా చాలా మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న మిషన్ మీద మనము ఫినిషింగ్ కూడా రాదు, నీట్ గా రాదు, కొంచెం అంత నీట్ గా రాదు. అదే పెద్ద మిషన్ అనుకోండి, దాని మీద చాలా నీట్ గా కూడా వస్తుంది, బ్లౌజ్ ఫాస్ట్ గా అవుతుంది. ఇదే చిన్న మిషన్ మీద డైలీ ఒక 3 blouses 4 blouses కుట్టితే దానిపైన 6-7 బ్లౌజ్ కుట్టవచ్చు. ఆ మిషన్ పైన, పెద్ద మిషన్ పైన. ఒకటి చిన్న మిషన్ మీద కుట్టిన వాళ్ళకి మళ్ళీ పెద్దదాని మీద కుట్టాలంటే భయం వేస్తుంటది. ఎట్లా కుడతామో, అది బ్యాక్ వెళ్ళిపోతుంది. బాగా అలవాటు అయిపోయి దీని మీద కుట్టాలి అంటే డిఫరెంట్ ఉంటుంది వర్కింగ్ అనేది. అందుకే నేను ఏమనుకున్నా అంటే అసలు చిన్న మిషన్ పెట్టొద్దు, వాళ్ళు చిన్నదాని మీద కుట్టిన వాళ్ళు మళ్ళీ పెద్ద భయం వేస్తుంది. అందుకే స్టార్టింగ్ నేను నేర్పించడమే పెద్ద మిషన్ మీద నేర్పిస్తున్నాను. అడ్వాన్స్డ్ మిషనరీతోనే నేర్పిస్తారు మీరు. ఇప్పుడు ఆ మిషన్ లో స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు వేళ్ళ మీద నిడిలు పడుతుంటాయి తెలియక, అయితే దాంట్లో స్లో పెట్టుకోవచ్చు. ఎంత స్లో అయినా పెట్టుకోవచ్చు. 0 నుంచి 4,400 వరకు స్పీడ్ లో పెట్టుకోవచ్చు. ఇది స్లో స్పీడ్ దాంట్లో అడ్జస్ట్ ఉంటుంది. ఈ మిషన్ లో వచ్చిన దాంట్లో అట్లా అడ్వాంటేజ్ ఉండదు, ఫినిషింగ్ కూడా రాదు. అందుకే ఏంటి ఇప్పుడు సిటీలో అందరూ ఇదే మిషన్లు యూజ్ చేస్తున్నారు. అందుకే నేను కూడా అన్ని అడ్వాన్స్ మిషన్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫర్దర్ గా యూస్ఫుల్ ఉండాలి కోచింగ్ తీసుకున్నందుకు కూడా.